సంగారెడ్డి పట్టణ శాలివాహన కుమ్మరి బంధువులు అస్తబల్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని శాలివాహన కుమ్మరి బంధువులంతా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా కొత్త కుండలకు పసుపు కుంకుమలను రాసి వేపమండలతో అలంకరించిన మహిళలు అందులో పరమాన్నం, ఆకుకూరలు, పెరుగు, పచ్చి పులుసు మరియు నూనె పోలెలను ఉంచి బోనాలను పూజించారు. స్థానిక ఐబీ వద్ద బోనాలను తలపై ధరించిన మహిళలు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, యువతీ యువకుల నృత్యాలు, అడుగడుగున భక్తుల నీటి సాకల నడుమ సంగారెడ్డి పట్టణంలో శోభాయాత్రను జరిపి అస్తబల్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. నూతన వస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలు, ఓడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పించిన మహిళలు అమ్మా, మా ముత్తైదు సౌభాగ్యాన్ని చల్లగా చూడమ్మా, అదే విధంగా వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి లోకమంతా సుభిక్షంగా ఉండేలా చూడమ్మా అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఆషాఢమాస బోనాల జాతరలో రాములు, సాయిలు, రమేష్, బాబయ్య, బాలకృష్ణ, సతీష్, రమేష్, శ్రీనివాస్తో పాటు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.